So good evening, everyone. So welcome to day 2 of our live sessions, which we are conducting on Data Valley, conducting in Data Valley on Power BI. So yesterday we have discussed some basics and what are the modules that we need to start for Power BI. So how to install it and how to maintain it, right? So today we are going some bit forward. Like we can see what are the other things that we can do, what are the other stuff that we can do in Power BI. So okay, I think everyone is ready. So let's go to our table of contents. సో ఇక్కడ ఇవాళ మనం చూడబోయే కాన్సెప్ట్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు పవర్ క్వెరీ, కామన్ ట్రాన్స్ఫర్మేషన్స్, మనం పవర్ క్వెరీలో ఏమేం చేస్తామో అవన్నీ చూస్తాం. నెక్స్ట్ మెర్జ్ క్వెరీస్ అంటే ఏంటి, అపెండ్ క్వెరీస్ అంటే ఏంటి, అసలు రిలేషన్షిప్స్ దేనికి ఉండాలి. సో టేబుల్స్ బిట్వీన్ లో రిలేషన్షిప్స్ ఉండాలన్నారు. ఇట్ మే బి వన్ ఆర్ వన్ టు మెయిన్. సో అసలు ఆ రిలేషన్షిప్ దేనికి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, ప్రైమరీకి అంటే ఏంటి, ఫారెన్ కి ఆ కాన్సెప్ట్స్, కార్డినాలిటీ అంటే ఏంటి, క్రాస్ ఫిల్టర్ డిటెక్షన్ అంటే ఏంటి. సో ఇవన్నీ మనం చూడబోతున్నాం వల్ల. ఓకే, దెన్ మూవింగ్ టు అవర్ థియరీ పార్ట్. సో ఎస్టర్డే మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే కంటిన్యూ అవుదాం. సో యాజ్ యూ సే టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ డేటా మోడలింగ్, రైట్? సో అసలు డేటా మోడలింగ్ అంటే చూడండి దాని మీనింగ్ అంటే ఫస్ట్. So data modeling in Power BI is nothing but connecting different tables, defining relationships and organizing data into fact and dimension structure to analysis simple and fast. So okay, ఇక్కడ కొన్ని టర్మ్స్ విన్నాం మనం, లైక్ ఫ్యాక్ట్ టేబుల్ అని, డైమెన్షన్ టేబుల్స్ అని, నెక్స్ట్ రిలేషన్షిప్స్ అని. సో ఒకసారి ఆ కంటెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అసలు లెట్స్ సే మనకి తెలియాల్సిన మెయిన్ టర్మ్స్ గురించి చెప్తాను, ఒకసారి అది చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్యాక్ట్ టేబుల్ అన్నారు, డైమెన్షన్ టేబుల్ అన్నారు. సో ఈ రెండే కదా మనకు చెప్పింది. నెక్స్ట్ ఇంకో టర్మ్ కూడా విన్నాం మనం, రిలేషన్షిప్స్ అని. సో ఈ త్రీ టర్మ్స్ తెలుసుకుంటే మనకి డేటా మోడలింగ్ అనేది బాగా అర్థమైపోయినట్టే. సో ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ టేబుల్ ఉంది, డైమెన్షన్ టేబుల్ ఉంది. సో కన్సిడర్ ఫ్యాక్ట్ టేబుల్ యాజ్ మెయిన్ టేబుల్. అంటే మనకి రియల్ లైఫ్ లో ఏమైనా జరుగుతున్నప్పుడు, లైక్ రియల్ డేటా మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ డేటా రిలేటెడ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది ఫ్యాక్ట్ టేబుల్ లో స్టోర్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఎలా తీసుకొచ్చేసారంటే, ఒక సేల్స్ తీసుకున్నాం మనం. సేల్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది జూమ్ చేస్తాను ఒక్కసారి. సో సేల్స్ జరుగుతున్నప్పుడు లెట్స్ సే రాజేష్ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో రాజేష్ అనే పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఒక ప్రోడక్ట్స్ తీసుకున్నారు. లెట్స్ సే ఆ ప్రోడక్ట్ వచ్చేసి సంతూర్, ఓకే, సంతూర్ సబ్బు తీసుకున్నారు అనుకుందాం. సో రాజేష్ అనే వాళ్ళు లెట్స్ సే హైదరాబాద్ లో ఉంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి తన మొబైల్ నెంబర్ లెట్స్ సే సంథింగ్. సో ఇలా ఇచ్చాం కదా. నెక్స్ట్ ఏమవుతుందంటే, ప్రెసెంట్ డేటా ఇలాగే స్టోర్ చేస్తాం మనం దేంట్లో చూసిన, లైక్ ఒక స్టోర్ లో చూసిన, లార్జ్ రెస్టారెంట్స్ లోకి వెళ్ళిన డేటా అనేది ఈ ఫార్మాట్ లోనే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, నేను తీసుకున్న సినారియోలో ఒక డేటా అనేది నార్మల్ గా ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టి ఇచ్చేసాము. దీన్ని ఏమంటామంటే డీనార్మలైజ్డ్ డేటా అంటాం. డీనార్మలైజ్డ్ డేటా. సో ప్రతిదీ నేను ఒకే షీట్ లో స్టోర్ చేస్తాను. స్టోర్ చేస్తుంటే ఇక్కడ దాకా ఎర్రర్ ఏం లేదు. సో నార్మల్ గానే ఉంది కదా సార్, దీంట్లో ఏముంది స్పెషల్ అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక కేసు వచ్చింది. లెట్స్ సే ఏమవుతుందంటే, ఇక్కడ రాజేష్ అనే వాళ్ళు మంత్లీ 4 times వస్తున్నాడు. మంత్లీ 4 times అంటే లెట్స్ సే రాజేష్ ప్రెసెంట్ ఇప్పుడు వస్తే, తర్వాత లెట్స్ సే ఎవరైనా అన్వర్ అనే వచ్చారు, తర్వాత అక్బర్ అని రావచ్చు, తర్వాత ఇంకా నాని ఇలా వచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ రాజేష్ వచ్చాడు. సో ఈ రాజేష్ అనే పర్సన్ 2 times వచ్చాడు ప్రెసెంట్ డేటాలో. నెక్స్ట్ ఇంకోసారి కూడా రాస్తాను, నెక్స్ట్ ఇంకోసారి కూడా చూద్దాం. సో ఇప్పుడు ఎన్నిసార్లు ఉన్నారు రాజేష్ నా దగ్గర? 4 times ఉన్నాడు. రాజేష్ అనే పర్సన్ 4 times ఉన్నాడు. తను తీసుకున్న ప్రోడక్ట్స్ అంతరు లెట్స్ సే తను ఇంకా వేరేవి కూడా తీసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు సోప్సే కాకుండా తను ఆయిల్ తీసుకోవచ్చు. నేను జనరల్ స్టోర్స్ గురించి మాట్లాడుతున్నా, సింపుల్ ఎగ్జాంపుల్ గురించి. నెక్స్ట్ ఇంకోసారి రైస్ తీసుకోవచ్చు, ఇంకోసారి నెక్స్ట్ వీట్, సంథింగ్ లైక్ దట్. ఇలా తీసుకున్నప్పుడు మొత్తం బానే ఉంది. ఇప్పుడు డీనార్మలైజ్డ్ ఫామ్ లో ఉంది డేటా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రెసెంట్ రాజేష్ హైదరాబాద్ లొకేషన్ లో ఉన్నాడు నా డేటాలో. సడన్ గా హైదరాబాద్ లో లెట్స్ సే దీన్ని ఇంకా స్ప్లిట్ చేద్దాం, మాధాపూర్ అని పెడదాం. సో మాధాపూర్ లో ఉన్నాడు ప్రెసెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే, సడన్ గా రాజేష్ కి ఏదో సినారియోస్ వచ్చి తను మాధాపూర్ నుంచి గచ్చిబౌలియో లెట్స్ సే ఎటో చేంజ్ అయ్యారు. సో ఆ చేంజ్ అయిన పేరు కూడా నేను ఏమని తీసుకుందాం, లెట్స్ సే కుకట్పల్లి తీసుకుందాం. సో కుకట్పల్లికి తను చేంజ్ అయినప్పుడు ఇక్కడ చూడండి, రాజేష్ మాధాపూర్ ఇప్పుడు అడ్రస్ చేంజ్ అయింది. కానీ ఒక రికార్డ్ లో చేంజ్ అయితే, డీనార్మలైజ్డ్ డేటాలో నేను 4 records ఉన్నాయి కాబట్టి 4 records లో చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూకట్పల్లి అని ఇక్కడ రాసుకోవాలి ప్రతి దాంట్లో. అంటే ఇప్పుడు 4 times ఉంది కాబట్టి ఓకే, మాన్యువల్ గా రాస్తున్నాం. అదే ఒకవేళ 100 times ఉంటే, 200 times ఉంటే, మన దగ్గర ఉన్న డేటా 5 years అయి ఉంటే, సో ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ప్రతిసారి నేను ఇలా రాయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది.
సో దానికోసమే డేటాను మనం ఏం చేస్తామంటే నార్మలైజ్డ్ ఫామ్ లో పెడతాం. నార్మలైజ్డ్ ఫామ్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు రాజేష్ అనే పర్సన్ ఎవరు? లైక్ రాజేష్ అనేది ఒక పర్సన్ డీటెయిల్సే కదా! సో పర్సన్ అని ఒక టేబుల్ సెపరేట్ గా పెడతాం రాజేష్ కోసం. నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఒక సెపరేట్ గా పెడతాం ప్రొడక్ట్స్ కోసం. ఇంకేమున్నాయి మనకి ప్రైజెస్. సో ప్రైజెస్ ఇలా 3 టేబుల్స్ చేసాం కదా! ఈ 3 టేబుల్స్ నే మనం ఏమంటామంటే డైమెన్షన్ టేబుల్స్ అంటాం. సో ఈ 3 టేబుల్స్ ని మనం డైమెన్షన్ టేబుల్స్ అంటాం. మెయిన్ మన దగ్గర ఉంది కదా! ఇది మెయిన్ టేబుల్ వచ్చేసి ఫ్యాక్ట్ టేబుల్. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్ టేబుల్‌లో ఏమేం డేటా ఉండాలంటే మీకు మాక్సిమం న్యూమరికల్ కాలమ్స్ ఆర్ డేట్ రిలేటెడ్ కాలమ్స్ అన్ని ఫ్యాక్ట్ టేబుల్‌లోనే ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. పర్సన్ టేబుల్ ఉంది కదా ఇక్కడ. ఈ పర్సన్ టేబుల్‌లో రాజేష్ అనే పర్సన్‌కి ఒక ఐడీ ఇస్తాను. లెట్స్ సే PO1 ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే రాజేష్ అడ్రస్ చేంజ్ చేయాలంటే నేను సింపుల్‌గా ఈ PO1 అనే ఒక్క రికార్డ్ పెట్టి దాంట్లో సింపుల్‌గా చేంజెస్ చేస్తే అన్ని రెప్లికేట్ అవుతాయి వేరే దాంట్లో. సో ఏది బెస్ట్ ప్రాక్టీస్? ఇప్పుడు రాజేష్ అనేది ప్రతిదీ నేను మాన్యువల్ గా చేంజ్ చేయని అవసరం లేదు. రాజేష్ అనేది 4 టైమ్స్ ఉంటే ఫస్ట్ దాంట్లో ఏం రాశాను డీనార్మలైజ్డ్ డేటాలో 4 టైమ్స్ సెపరేట్ గా రాసుకున్నా. కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు నార్మలైజ్డ్ ఫామ్ లో జస్ట్ నేను పర్సన్ టేబుల్ కి వెళ్ళి పర్సన్ ని చేంజ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఆ పర్సన్ టేబుల్ లోకి వెళ్ళి ఆ టేబుల్ లో ఉన్న అడ్రస్ ని జస్ట్ PO1 అనే రిఫరెన్స్ తో మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ P01 ఇచ్చా కదా ఈ ఐడినే మనం ఏమంటామంటే ప్రైమరీ కీ అంటాం. సో దీన్నే ప్రైమరీ కీ అంటున్నాం. ఈ కాలం నేమ్ వచ్చేసి పర్సన్ ఐడి అని ఇద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు చూడండి స్ప్లిట్ చేస్తున్నాం డేటాని. లార్జర్ ఫామ్ లో ఉన్న డేటాని స్ప్లిట్ చేసుకుంటా నార్మలైజ్డ్ ఫామ్ లో తెస్తున్నాం. తెస్తున్నప్పుడు ఇప్పుడు పర్సన్ ఐడి అని ఇచ్చాను కదా! మీకు ఫ్యాక్ట్ టేబుల్ లో ఎప్పుడు ఏం చెప్పాను? ప్రతి డైమెన్షన్ టేబుల్ లో ఉన్న ప్రైమరీ కీ అనేది ఫ్యాక్ట్ టేబుల్ లోపల ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడికి వెళ్ళి యాడ్ చేస్తాను. పర్సన్ ఐడి అని ఒక కాలం యాడ్ చేస్తాను. సేమ్ అలాగే ప్రొడక్ట్స్ కి ఏమొచ్చింది అప్పుడు ప్రొడక్ట్ ఐడి. సేమ్ అలాగే ఇప్పుడు మనకు ప్రైజెస్ ఉంటే ప్రైస్ ఐడి. సో ఇప్పుడు అర్థమైంది కదా! మనం ప్రైమరీ కీస్ అనేవి ఎందుకు తెచ్చారంటే ఏదైనా మనము డేటాలో ఉన్న దాన్ని స్పెసిఫిక్ గా తీసుకోవడానికి యూనిక్ ఐడెంటిఫైయర్ అంటారు దాన్ని. సో మనం నార్మలైజ్ గా సీక్వెల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే లేదా పవర్ బి లో మాట్లాడుకున్న యూనిక్ ఐడెంటిఫైయర్స్ అంటారు ప్రైమరీ కీస్ ని. ఇప్పుడు ఈ పర్సన్ ఐడి ఉంది కదా ఇది దేని టేబుల్ యొక్క ప్రైమరీ కీ? పర్సన్ టేబుల్ యొక్క ప్రైమరీ కీ. కానీ నేను దేంట్లో పెట్టాను దాన్ని తీసుకెళ్లి డీనార్మలైజ్డ్ డేటాలో అంటే నా ఫ్యాక్ట్ టేబుల్లో ఈ పర్సన్ అని ఉంది కదా ఇందులో ప్లేస్ చేశాను. అంటే ఇట్ ఈస్ ప్రైమరీ కీ ఫర్ మై పర్సన్ టేబుల్. బట్ కమింగ్ టు హియర్ ఇట్ బికమ్స్ ఫారెన్ కీ అయింది ఇది. సో ఇది ఫారెన్ కీ అవుతుంది. అంటే ఒక మెయిన్ టేబుల్ యొక్క లైక్ ఒక టేబుల్ యొక్క ప్రైమరీ కీ వేరే టేబుల్లో రిఫరెన్స్ లా యూజ్ చేస్తుంటే దాన్నే మనం ఫారెన్ కీ అంటాం. సో దీన్ని జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే ఏమంటారంటే ప్రైమరీ కీ ఇట్ మస్ట్ బి యూనిక్ అండ్ నాట్ నల్ అండ్ ఇట్ ఈస్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఇన్ అవర్ టేబుల్ అంటాం. సెకండ్ ఫారెన్ కీ ఏంటి? ఫారెన్ కీ ఇస్ ఎ ప్రైమరీ కీ ఆఫ్ అదర్ టేబుల్ బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ రిఫరెన్సింగ్ టు దట్ అదర్ టేబుల్. వేరే టేబుల్లో రిఫరెన్స్ ఇస్తుంది. సో ఆ రిఫరెన్స్ ఇస్తుంది అందువల్ల దాన్ని ఫారెన్ కీ అంటున్నాం. ఓకే దట్స్ ఇట్. ఇప్పుడు ఫారెన్ కీ ప్రైమరీ కీ డీనార్మలైజేషన్ అంటే నార్మలైజేషన్ కి మీనింగ్ తెలిసింది కదా! ఇప్పుడు నాకేం కావాలంటే మన మెయిన్ మోటోలోకి వెళ్దాం. ఇప్పుడు ఏమేమి చూద్దాం. డేటా మోడలింగ్ ఇప్పుడు చేయబోతున్నాం మనం. సో ఫర్ దట్ ఐ వాంట్ టు ఓపెన్ పవర్ బిఐ. సో ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ క్విక్ రీక్యాప్. ఎస్టర్డే మనం ఏమేమైతే చెప్పుకున్నాం ఒకసారి చూసేద్దాం తొందరగా. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ డేటా అసలు అక్కడి నుంచి కాదు బేసిక్ నుంచి వద్దాం. చూడండి నాకు పవర్ బిఐలో లెఫ్ట్ లైక్ రైట్ సైడ్ లో ఏమేమి ఉంటాయి? డేటా అనే ఒక ఆప్షన్ ఉండిద్ది, విజువలైజేషన్ అనే ఆప్షన్ ఉండిద్ది, ఫిల్టర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 3 మనం డేటాను లోడ్ చేసుకున్న తర్వాత విజువలైజేషన్స్ కోసం యూజ్ చేస్తాం. ఏదైనా డేటా లోడ్ అయినప్పుడు నేను అది చూడాలంటే రైట్ మోస్ట్ సైడ్ చూస్తాను. రైట్ సైడ్ చూస్తే అక్కడ డేటా అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో కనబడుద్ది. నెక్స్ట్ సిమిలర్ గా అలాగే వస్తే మనకు ఫస్ట్ ఉన్నది రిపోర్ట్ వ్యూ, సెకండ్ ఉన్నది టేబుల్ వ్యూ, థర్డ్ ఉన్నది మోడల్ వ్యూ. సో ఈ 3 వ్యూస్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. లైక్ రిపోర్ట్స్ మీరు జనరేట్ చేసే ఇక్కడ రిపోర్ట్ లో వ్యూని చూడాలంటే రిపోర్ట్ వ్యూ చేస్తారు. టేబుల్లో ఉన్న డేటాని చూడాలంటే టేబుల్ వ్యూ చేస్తారు. మీ డేటా మోడలింగ్ ఏమైనా చేయాలంటే మోడల్ వ్యూలోకి వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ గెట్ డేటా అనే ఆప్షన్ నుంచి నాకు కావాల్సిన డేటాని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ అంటే డైరెక్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి తీసుకోవాలంటే డైరెక్ట్ ఇది రాసేయచ్చు. లేకపోతే రీసెంట్ సోర్సెస్ అంటే రీసెంట్ గా నేను ఏమేమైతే ఫైల్స్ లోడ్ చేశానో అవన్నీ ఇక్కడ ఉంటాయి నాకు. సో ప్రెసెంట్ ఇవన్నీ నేను లోడ్ చేస్తున్నానని చూపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే పవర్ క్వెరీలోకి వెళ్తుంది. పవర్ క్వెరీ అంటే ఏంటి? డేటా క్లీనింగ్ కి కానీ ఏమైనా మనం యూస్ చేయడానికి. సో లెట్ మీ జస్ట్ క్విక్లీ లోడ్ మై ఎక్సెల్ వర్క్ బుక్. సో వేర్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఇన్ పవర్ బిఐ ఐ థింక్. సో ప్రెసెంట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లోడ్ చేసుకుందాం తొందరగా.
సో మనకు డేటా ఎప్పుడైనా రాగానే ఇలా పాపప్ అయ్యిద్ది. అక్కడ బాక్స్ ని చెక్ చేసి మనకు డేటా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కంట్రీ, సబ్జెక్ట్ డిస్క్రిప్టర్, యూనిట్స్ ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ఫస్ట్ రోలో ఉన్నాయి. యాక్చువల్‌గా అవి కాలమ్స్ లో రావాలి. ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ ఫస్ట్ లోడ్ చేద్దాం. తర్వాత ఈచ్ బై ఈచ్ లైన్ బై లైన్ వెళ్దాం. ఫస్ట్ లోడ్ చేశాను. ఓకే. మీరు చూసారు కదా ఇక్కడ రైట్ మోస్ట్ సైడ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ సేమ్ అలాగే నెక్స్ట్ ఇది కూడా తీసేసుకుందాం. 1991 to 2000 డేటా తీసుకుంటున్నాం. సేమ్ ఇంకా అంతే మనకి ప్రొసీజర్స్. జస్ట్ యూ హ్యావ్ టు చెక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు లోడ్ దట్స్ ఇట్. అండ్ ఐ వాంట్ టు గెట్ అదర్ ఫైల్ 2001 to 10 తీసుకుందాం. సో దట్స్ ఇట్, వి ఆర్ లోడింగ్ ఇట్. ఓకేనా? ఇప్పుడు లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్దాం మనం ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి. ఐ జస్ట్ వాంట్ టు వర్క్ విత్ 3 షీట్ గైస్ ఫర్ నౌ. ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళి జస్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ నొక్కితే మనకి పవర్ క్వెరీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇక్కడ కంట్రీ, సబ్జెక్ట్ డిస్క్రిప్టర్, యూనిట్స్, స్కేల్ ఇవన్నీ నాకు దేంట్లో కావాలి? హెడర్స్ లో కావాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ ఆప్షన్ హియర్ యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్. ఓకేనా? అప్పుడు కంట్రీ, సబ్జెక్ట్ డిస్క్రిప్టర్, యూనిట్స్ ఇవన్నీ హెడర్స్ లోకి వచ్చేసాయి. సేమ్ అలాగే పాపులేషన్ డేటా ఫర్ 1992 దాంట్లో కూడా వెళ్ళి సేమ్ అంతే యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ అని నొక్కితే అయిపోతుంది. సేమ్ అలాగే పాపులేషన్ దీంట్లో కూడా వచ్చి ఫస్ట్ ఇది చెక్ చేసాం. సెకండ్ ఇక్కడ ఏం కావాలంటే నాకు నిన్న మనం ఒక ఆప్షన్ చూసాం గుర్తుందా? ఐ వాంట్ టు కన్వర్ట్ ఆల్ దిస్ కాలమ్స్ ఇంటూ రోస్. ఈ 2010 ఇయర్స్ మొత్తం మనం దేంట్లో కన్వర్ట్ చేసాం? రోస్ లో కన్వర్ట్ చేసి దాని కరెస్పాండెంట్ వాల్యూస్ అనేవి నెక్స్ట్ కాలమ్ లో వచ్చేలా పెట్టాం. సేమ్ అలాగే ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ఎవ్రీథింగ్. సో 2020 దాకా చేసి we have an option here. ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తే మీకు అన్పివట్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అన్పివట్ కాలమ్స్ క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఇక్కడ 2010, 11 సో వాటి వాల్యూస్ ఇలా వస్తున్నాయి. ఇవన్నీ అంటే నాన్ వాల్యూస్ అవన్నీ. సేమ్ అలాగే ఈ డేటా కూడా అవన్నీ క్లిక్ చేసుకొని సార్ తొందరగా 1991 టు సో 2000 అన్పివట్ కాలమ్స్ క్లిక్ చేస్తే సేమ్ అలాగే కాలమ్స్ అన్ని రోస్ గా మారిపోయి వాటి కరెస్పాండెంట్ వాల్యూస్ అనేవి సైడ్ లో ఇంకో కాలం లో వస్తున్నాయి వాల్యూ అనే దాంట్లో. నెక్స్ట్ సిమిలర్ గా అలాగే థర్డ్ ని కూడా చేసేద్దాం 2001 to 10. ఆ సెల్ మీద క్లిక్ చేసి కాలమ్ సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రైట్ సైడ్ డైరెక్షన్ కి మూవ్ చేయాలి. అది కాపీ చేసుకుంటా వెళ్తుంది. నెక్స్ట్ అన్పివట్ కాలమ్స్ అని నొక్కితే సరిపోతుంది. చూసారు కదా? ఇప్పుడు మొత్తం బాగానే ఉంది కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఈ కాలమ్స్ మొత్తంలో ఇదేంటి అడిషనల్ కాలమ్ నాకు అర్థం కావట్లేదు. లైక్ ఎస్టిమేట్ స్టార్ట్ సాఫ్ట్వేర్ అని చూడండి. సో నాకేం కావాలంటే కాలం అవసరం లేదు. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు గో ఇంటూ హోమ్ లోకి వెళ్ళి సో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి రిమూవ్ కాలమ్స్ అని. మీరు ఆ కాలం మీద స్పెసిఫిక్ కాలం మీద సెలెక్ట్ చేసి రిమూవ్ కాలమ్స్ లోకి వెళ్ళి రిమూవ్ కాలమ్స్ అని నొక్కితే అది వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే దీంట్లో కూడా ఉన్నాయి ఎస్టిమేట్ సాఫ్ట్వేర్ ఐ థింక్. సో చూడండి ఇక్కడ కూడా ఉంది. ఐ డోంట్ వాంట్ దిస్ కాలం. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ రిమూవ్ కాలమ్స్. ఓకే. నెక్స్ట్ సిమిలర్ గా అంతే. ఇప్పుడు చూడండి ఇంకో వే కూడా ఉంది. మీకు లెట్స్ సే ఇప్పుడు ఒక కాలమే ఉంది. ఎస్టిమేట్ స్టార్ట్ సాఫ్ట్వేర్ అనే ఒక కాలమ్ ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్ రిమూవ్ కాలమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ ఉంటే లైక్ మీ దగ్గర డేటా సెట్ లో 50 కాలమ్స్ ఉండి మీరు 40 అప్ టు 35 కాలమ్స్ తీసేయాలనుకున్నప్పుడు చూస్ కాలమ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. చూస్ కాలమ్స్ లోకి వెళ్ళి మీకు ఏమైతే కావాలో అవే చూస్ చేసుకోండి. ప్రెసెంట్ నాకు అన్ని కావాలి, ఒక కాలం వద్దు. ఎస్టిమేట్ స్టార్ట్ ఆఫ్టర్ అనే ఒక కాలం వద్దు. సో అది అన్చెక్ చేసి నేను ఓకే చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఓకేనా? సో ఆ కాలమ్స్ అనేవి పోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పవర్ క్వెరీలో స్టెప్ బై స్టెప్ రాసుకోండి, అది బెటర్. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే మీ ఫస్ట్ రో అనేది హెడర్స్ లా ఉందా లేదా చూస్ చేసుకోవాలి. లైక్ హెడర్స్ గా ప్రాపర్ గా ఉందా లేదా. సెకండ్ మీరు ఏం చేయాలంటే మీకు ఏమైనా రోస్ ని కాలమ్స్ లో కానీ కాలమ్స్ ని రోస్ లా కానీ కన్వర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇప్పుడు మనం చేసాం కదా. సో సేమ్ అలాగే ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి అన్పివట్ కాలమ్స్ నొక్కితే సో 1 second attribute 1 it is I just don't want to do it. Okay. సో నెక్స్ట్ మీకు ఏమైనా రోస్ ని కాలమ్స్ లో కాలమ్స్ ని రోస్ లో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ మీరు చేయాల్సింది థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ డేటా టైప్స్ అనేవి చెక్ చేసుకోవాలి. సో డేటా టైప్ చెక్ చేసినప్పుడు ఏబిసి కంట్రీ అనేది ఏబిసి డేటా టైప్ లో ఉంది. ఏబిసి అంటే స్ట్రింగ్ లో ఉంది అంటే యాక్సెప్టబుల్. సబ్జెక్ట్ డిస్క్రిప్టర్ ఏబిసి యాక్సెప్టబుల్. సేమ్ అలాగే ఏబిసి యూనిట్స్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఏబిసి స్కేల్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. సో ఓకే. ఇక్కడ ఏబిసి అనేది చూడండి అట్రిబ్యూట్ 2010, 11 ఇవన్నీ దేంట్లో ఉండాలి? యాక్చువల్ గా ఇయర్స్ లో ఉండాలి. సో 1 second లెట్ మీ చేంజ్ ఇట్ నేమ్. ఇయర్స్ లో కావాలి నాకు. సో ఏబిసి లో అవుతుంది నాకు, అది డేట్ లో పెడదాం.
ఓకే. సో నెక్స్ట్ సిమిలర్‌లీ ఇక్కడ చూడండి వాల్యూస్ కావాలంటే నాకు దేంట్లో ఉండాలి అవి న్యూమరికల్ వాల్యూస్‌లో ఉండాలి. కానీ ఇక్కడ దేంట్లో ఉన్నాయి ఏబీసీ 1, 2, 3 అంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ న్యూమరికల్ వాల్యూస్‌లో ఉన్నాయి. సో నాకు అలా వద్దు. సింపుల్‌గా అది కూడా వాల్యూస్ కదా! హోల్ నంబర్స్‌లో పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పటిదాకా మనం చేసాం కదా! సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ షీట్‌లో కూడా చేసేద్దాం తొందరగా ఒకసారి. ఏబీసీ ఇట్స్ యాక్సెప్టబుల్. I have ABC. What if I change into phone number? ఓకే. సో ఈ విషయం కూడా ఫోన్ నెంబర్‌లో కన్వర్ట్ చేద్దాం. ఓకే. సేమ్ అలాగే. నేను ఇక్కడ డేట్, ఇయర్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి హోల్ నెంబర్‌లో పెట్టేస్తున్నాను. సో నాట్ ఇష్యూ. సేమ్ అంతే ఇక్కడ కూడా హోల్ నెంబర్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ దాంట్లో కూడా డేట్స్ నెక్స్ట్‌లో తీసేసి ఓకేనా? ఇప్పటిదాకా మనం డేటా టైప్స్ చేంజ్ చేసాము. సో ఇప్పుడు ఒక డౌట్ ఉంది నాకు. ఇక్కడ చూడండి ఎర్రర్స్ అని వస్తున్నాయి. లైక్ ఎర్రర్ అని. సో ఇక్కడ ఏమవుతుందంటే మాక్సిమం అవి నల్ వాల్యూస్ అని రీజన్. సో దాంట్లోకెళ్ళి మనం ఇక్కడ చేస్తే వి హావ్ సంథింగ్ లిస్ట్ మే బి ఇన్‌కంప్లీట్. సో వి హావ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ హియర్. సో ఐ యామ్ నాట్ జస్ట్ క్లికింగ్ ఆన్ ఎనీథింగ్. సో ప్రెజెంట్ అది అలాగే లీవ్ చేసి ఒకసారి మనం క్లోజ్ అండ్ అప్లై చేద్దాం. ఓకేనా? అప్ టు నౌ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి డేటా మోడల్‌లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి డేటా మోడలింగ్‌లోకి వచ్చాం మనం. మోడల్ ట్యాబ్‌లోకి వెళ్తే ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనం డేటా మోడల్ అనేది ఇప్పుడు చేసుకోవాలి. చేసేటప్పుడు మాక్సిమం మీకు దేని బేసిస్ మీద చేయాలంటే కామన్ కాలమ్స్ ఉంటాయి కదా! వాటి మీద చేయాలి. కాలమ్ నేమ్స్. సో కామన్‌గా ఉండేవి. లెట్ మీ డూ వన్ థింగ్. సో వి విల్ జస్ట్ లోడ్ సమ్ అదర్ డేటా. So we have okay. I think we have do some things on this, right? Yesterday మనం లోడ్ చేసాం కాబట్టి సేమ్ అదే చేస్తున్నాను ఆ డేటాని. సో ఇక్కడ దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒకేసారి లోడ్ చేసేద్దాం. బికాజ్ ఇక్కడ ఫస్ట్ రో హెడర్స్ లేవు. సో ఐ జస్ట్ వాంట్ టు యూజ్ దట్ థింగ్. ఆఫ్టర్ దట్ ఐ యామ్ డూయింగ్ క్లోజ్ అండ్ అప్లై. ఓకేనా? 3 షీట్స్ వచ్చేసాయి మన దగ్గర. ఇప్పుడు ఒకసారి దీంట్లోకి వెళ్దాం. సో ఈ 3 కాసేపు ఇక్కడ చూడండి వీటికైతే ఏం మనకి తీసుకోలేదు అది. లైక్ పవర్ బి అనేది డిఫాల్ట్ గా ఏమి ఇవ్వలేదు. మనం ఇచ్చుకోవచ్చు అంటే డైరెక్ట్ ఈ కంట్రీ ఉంది కదా! సో సేమ్ కాలమ్ నేమ్ ఉన్నది ఎక్కడ మనకి ఇంకో కంట్రీ మీద ఉంటుంది. సో హియర్ కంట్రీ. సో అది చూపిస్తుంది. ఈ కంట్రీ నేనా జాయిన్ చేయమంటున్నావు అని చెప్పింది. సో ఎస్ అన్నాం మనం. తర్వాత బోత్ ఇచ్చాము. మేక్ దిస్ రిలేషన్షిప్ cardinality many this should be used if it is accepted. ఇక్కడ చూడండి ఏదో చూపిస్తుంది. This relationship has cardinality many to many. This should only be used if it is expected that neither column country contains unique values and significantly behavior of many. అదేం చెప్తుందంటే సో ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఇస్తున్నారు కదా! దీని మీనింగ్ ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ వాల్యూ మీకు మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవ్వకపోతే అది ప్రాపర్ గా అవుట్పుట్ అనేది చూపించదు అని చెప్తుంది. సో ఒకసారి సేవ్ చేద్దాం. సో ఫర్ ప్రెసెంట్ వీఆర్ నాట్ వర్కింగ్ ఎనీథింగ్ ఆన్ దట్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూస్ ఏం దీంట్లో కూడా కంట్రీ మ్యాచ్ అవుతుంది. సో ప్రెసెంట్ మనం డేటా మోడల్స్ అనేవి ఇలా చేస్తున్నాము. దీంట్లో కాస్త డెప్త్ రావాలంటే ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ రిలేషన్షిప్స్ లో ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తే ఫస్ట్ మనకి ఇక్కడ 1 ఉంది కదా! దీని మీనింగ్ ఏంటంటే దీని మీద నేను కర్సర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఏమని హైలైట్ అవుతున్నాయి? ఈ షీట్ 2 లో ఉన్న ప్రోడక్ట్ ఐడి షీట్ 1 లో ఉన్న ప్రోడక్ట్ ఐడిని బేస్ చేసుకొని అది రిలేషన్షిప్ పెట్టింది. పెట్టినప్పుడు ఏం చేసిందో చూడండి 1 to many. దాని మీనింగ్ ఏంటంటే ప్రోడక్ట్ టేబుల్. ఐ థింక్ షీట్ 2 ఇస్ మై ప్రోడక్ట్ టేబుల్. ఒక పని చేద్దాం మనం నీట్ గా వెళ్ళి నేమ్స్ మార్చేద్దాం వాటివి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో షీట్ 1 మనకి ఏమున్నాయి? ఇది ఫ్యాక్ట్ అని పెడతాను. ఇది ప్రోడక్ట్ రిలేటెడ్ కాబట్టి ప్రోడక్ట్ డైమెన్షన్ ప్రోడక్ట్ dim. And we have sheet 3 which is my for customers I think. So customer dimension table. So I'm just closing and applying it. వచ్చేసా. ఇప్పుడు ఒకసారి మోడల్ వ్యూలోకి ఇప్పుడు క్లారిటీ చూడండి. ఫ్యాక్ట్ టేబుల్లో ఏమేమి ఉండాలని చెప్పాను నేను. ప్రతి టేబుల్ యొక్క ప్రైమరీ కీ అంటే ఈ ఫ్యాక్ట్ టేబుల్లో ఏముంటాయంటే రియల్ లైఫ్ థింగ్స్ ఏవేవైతే ఫ్యాక్ట్స్ ఇప్పుడు జరుగుతున్నాయో అవన్నీ దీంట్లో ఉంటాయి. సో దీన్ని స్ప్లిట్ చేస్తున్నాము. ఇది మొత్తం డినార్మలైజ్డ్ ఫామ్ లో ఉంటే దీన్ని స్ప్లిట్ చేసి మనం డైమెన్షన్ టేబుల్స్ లో పెడుతున్నాం.
పెడుతున్నప్పుడు ఏమవుతుంది, ప్రతి టేబుల్ కి మనం ఒక ప్రైమరీ కీ అనేది మ్యాండేటరీ, ప్రైమరీ కీ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. సో కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ప్రైమరీ కీ, సేమ్ అలాగే ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి అనేది ప్రైమరీ కీ. ఈ 2 ప్రైమరీ కీస్ దేంట్లో ఉన్నాయి, ఫ్యాక్ట్ టేబుల్లో ఉన్నాయి. అది బేసిక్ థింగ్. సో నాకు ఇంకా 5 టేబుల్స్ ఉండుండి ఆ 5 టేబుల్స్ కూడా ప్రైమరీ కీస్ ఉంటే అవన్నీ ఫ్యాక్ట్ టేబుల్లో ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈస్ వన్ రూల్. ఇక్కడ సెకండ్ థింగ్ వచ్చేసి రిలేషన్షిప్స్ అన్నాం కదా, ఇక్కడ చూడండి 1 to many ఇచ్చాడు. 1 to many రిలేషన్షిప్, స్టార్ అంటే మెనీ అని. సో దాని మీనింగ్ ఏంటంటే ప్రోడక్ట్ టేబుల్లో ఉన్నది ఒక ప్రోడక్టే. సంతూర్ లెట్స్ సే అనుకుంటే మనం సంతూర్ సింథాల్ లేదా ఒక సోప్ తీసుకుందాం. ఒక సోప్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ టేబుల్లో ఆ ప్రోడక్ట్ అనేది ఒకసారి పెడతాం ఒక ఐడి పెట్టి. కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, రియల్ థింగ్ లో ఇక్కడ జరుగుతున్నవి. అంటే ఆ ఫ్యాక్ట్ టేబుల్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా రిపిటేషన్ రావచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందాక మనం రాజేష్ తీసుకున్నాం కదా, రాజేష్ అనే పర్సన్ ఏం చేసాము, P01 అని ఒక షీట్ లో పెట్టాం. ఇక్కడ చూడండి రాజేష్ అనే పర్సన్ 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతున్నాడు. కానీ ఆ రాజేష్ ని మనం తీసుకెళ్లి నార్మలైజ్డ్ టేబుల్లో పర్సన్ ఐడి ఇచ్చేసి P01 అని పెడితే ఏమవుతుంది, ఆ P01 ఒకటే ఈ టేబుల్లో ఒకసారే ఉంది. P01 అనేది ఈ టేబుల్లో ఒకసారే ఉంది. కానీ ఇక్కడ P01 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఈ రాజేష్ ప్రతి చోట ఉన్నాడు కదా, P01 ఇది ఒక P01, ఇది ఒక P01, ఇది ఒక P01 కదా. అంటే ఈ డైమెన్షన్ టేబుల్లో ఒకసారే ఉండిద్ది ఈ ఐడి అనేది, కానీ అది ఫ్యాక్ట్ టేబుల్లో రిపీట్ అవ్వచ్చు. సో సేమ్ అలాగే ఇక్కడ 1 to many రిలేషన్షిప్ అలా వచ్చింది. ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అనేది అంటే ఆ ప్రోడక్ట్ లెట్స్ సే ఇప్పుడు రైస్ అనుకుందాం, రైస్ కి మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఐడి ఏంటంటే లెట్స్ సే P15 అన్నాం. ఆ P15 అనేది ప్రోడక్ట్ టేబుల్ ఒకసారి ఉండిద్ది, కానీ దాన్ని కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే 1 to many. సేమ్ అలాగే ఇక్కడ కస్టమర్ టేబుల్ లో కూడా కస్టమర్ అనేవాడు ఒకడే ఉంటాడు. అంటే ఇందాక మనం రాజేష్ తీసుకుంటే రాజేష్ ఒకటి రాస్తే సరిపోతుంది. రాజేష్ ని రిపిటేషన్స్ వస్తున్నాయి కదా అని P01 P02 అలా రాయకూడదు. దేనికి రీజన్ ఏంటి, ప్రైమరీ కీ మస్ట్ బి యూనిక్ అండ్ నాట్ నల్, అంతే. ఇక్కడ కస్టమర్ టేబుల్ లో కస్టమర్ ఒకటే, కానీ ఆ కస్టమర్ అనేవాడు వారానికి 4 సార్లు రావచ్చు, నెలకి 10 సార్లు రావచ్చు, అది తన ఇష్టం కదా. సో దిస్ రిలేషన్షిప్ ఈజ్ లైక్ 1 to many. సో అప్ టు నౌ ఇట్స్ క్లియర్. నాకు ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే ఒకసారి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఐడిని జాయిన్ చేసాం. ఇక్కడ కార్డినాలిటీ అని ఉంది చూడండి. అక్కడ కార్డినాలిటీలో మనం ఏమి ఇచ్చామంటే మెనీ టు 1 ఇచ్చాం. నెక్స్ట్ 1 to many అన్నా మెనీ టు 1 అన్నా ఒకటే. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్ డైరెక్షన్ లో పెట్టాం. ఇక్కడ క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ అనేది సింగిల్ లో పెట్టాం. బోత్ లో మరి బోత్ ఏంటి సార్ మరి అంటే ఎప్పుడైనా చూడండి మాక్సిమం 95% ఆఫ్ కేసెస్ లో సింగిల్ డైరెక్షన్ తో అయిపోతుంది వర్క్. సో మీరు ఏమైనా హెవీ డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేదా మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకో కానీ బోత్ టేబుల్స్ లో పెట్టాలి. సింగిల్ కి బోత్ కి డిఫరెంట్ ఏంటి సార్ అంటే ఇప్పుడు సింగిల్ డైరెక్షన్ అని పెడితే ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మళ్ళీ డైరెక్షన్ చూడండి ఎటుంది, కస్టమర్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్ కి వెళ్తుంది. సేమ్ అలాగే ప్రోడక్ట్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్ కి వెళ్తుంది. అంటే ఏమైనా రెప్లికేషన్స్ అవుతే దేంట్లో అవుతాయి, ఈ ప్రోడక్ట్ లో అయితే దీంట్లో అయిపోతాయి ఆటోమేటిక్ గా. సేమ్ అలాగే కస్టమర్ టేబుల్ అవుతే ఫ్యాక్ట్ టేబుల్ అవుతున్నాయి. నేను ఒకవేళ బోర్డ్ డైరెక్షన్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక టేబుల్లో చేంజెస్ వస్తే అది బోర్డ్ టేబుల్స్ లో అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్, అది సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి దాంట్లో. సో మాక్సిమం దాన్ని అవాయిడ్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీరు వెళ్ళొచ్చు. సో సింగిల్ కి బోత్ కి మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ రిలేషన్షిప్స్ లో కూడా మనకి 1 to many, 1 to 1, 1 to many, many to 1 లైక్ many to many ఇలా ఉంటాయి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ లో many to 1 అయిపోతుంది. సో సేవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది many to 1, ఇది కూడా many to 1. సో ఇక్కడ దాకా బానే ఉంది. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఒక ఫ్యాక్ట్ టేబుల్ కి 2 డైమెన్షన్ టేబుల్స్ అటాచ్ అయి ఉన్నాయి, అంతే కదా. ఒక ఫ్యాక్ట్ టేబులే ఉంది, దానికి 2 డైమెన్షన్స్ అటాచ్ అయ్యాయి. సిమిలర్ గా ఇప్పుడు దీనికి 5 డైమెన్షన్ 6 డైమెన్షన్ టేబుల్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు కస్టమర్ కి తీసుకున్నాం, ప్రోడక్ట్ కి తీసుకున్నాం, సేల్స్ కి సేల్స్ టేబుల్ తీసుకోవచ్చు, లేదా వేరే తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాక్ట్ టేబుల్ ఒకటే, కానీ దాన్ని కనెక్ట్ అయి ఉన్నాయి కదా ఈ డైమెన్షన్ టేబుల్స్ మెయిన్ టేబుల్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ స్కీమాని మనం ఏమంటాం అంటే స్టార్ స్కీమా అంటాం, ఓకేనా. వేర్ we have one fact table or one main table, but we have some connected dimension tables to it, then it is nothing but star schema, ఓకేనా. సో ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ స్నోఫ్లెక్స్ స్కీమా అని ఒకటి ఉండిద్ది. ఈ మాక్సిమం మీరు ఇది కూడా అంతే 90 to 95% ఆఫ్ ద వర్క్ అనేది ఏ కంపెనీలో అయినా ఏ ప్రాజెక్ట్ లో అయినా స్టార్ స్కీమాతోనే అయిపోతుంది. సో కమింగ్ టు నౌ వి హావ్ స్నోఫ్లెక్స్ స్కీమా ఇస్ దేర్. సో స్నోఫ్లెక్స్ స్కీమాలో ఏమవుతుందంటే ప్రెసెంట్ ఇదేంటి, ఇది ఒక ఫ్యాక్ట్ టేబుల్, ఈ 2 డైమెన్షన్ టేబుల్స్ మెయిన్ టేబుల్ కి 2 కనెక్ట్ ఉన్నాయి కాబట్టి స్టార్ స్కీమా అని చెప్పాను.
ఇప్పుడు నాకేం జరుగుతుందంటే ఇక్కడ కస్టమర్ టేబుల్ ఉంది కదా, ఈ కస్టమర్ టేబుల్ నుంచి మళ్ళీ ఇంకో 2 డైమెన్షన్ టేబుల్స్ వచ్చాయి. ఆ వచ్చిన 2 డైమెన్షన్ టేబుల్స్‌కి ఇదేమవుతుంది? ఇది ఫ్యాక్ట్ టేబుల్ అవుతుంది. కానీ యాక్చువల్‌గా ఇదేంటి? ఒక డైమెన్షన్ టేబుల్. అంటే ఈ ఫ్యాక్ట్ టేబుల్‌కి కస్టమర్ డైమెన్షన్ అనేది ఒక డైమెన్షన్ టేబుల్ అయితే, నెక్స్ట్ ఇంకో 2 టేబుల్స్ వస్తాయి ఫ్యూచర్‌లో. వాటికి ఇది ఫ్యాక్ట్ అయినప్పుడు దీన్ని స్నోఫ్లేక్ స్కీమా అంటాం. అంటే ఫస్ట్ స్టార్ స్కీమా ఉండిద్ది. స్టార్ స్కీమా ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సమ్ డైమెన్షన్ టేబుల్స్ కనెక్టెడ్ టు ఎ ఫ్యాక్ట్ టేబుల్. But when one dimension table gets another some dimension tables, then that dimension table is acting as a fact table for that dimensions. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ టేబుల్ ఏ అని ఉంది. సో దీనికి కనెక్ట్ అయి ఉన్నవి ఏంటి? బి, సి, డి, ఈ. సో ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది కూడా ఒక సెల్ ఓపెన్ పెడదాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి? ఏ అనేది నాకు మెయిన్ టేబుల్. సో మెయిన్ టేబుల్ అని రాద్దాం. సో ఈ మెయిన్ అన్న ఫ్యాక్ట్ టేబుల్ అన్న ఒకటే. ఈ టేబుల్ కి కనెక్ట్ అయి ఉన్నవి ఏంటి? బి, సి, డి, ఈ. సో ఇవన్నీ ఏంటి? ఈ 4 వచ్చేసి డైమెన్షన్ టేబుల్స్. ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నది స్టార్ స్కీమా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సి కి కూడా కనెక్ట్ అయ్యి ఏమున్నాయంటే ఎఫ్, జి, హెచ్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. సో యాక్చువల్ గా సి వచ్చేసి ఒక డైమెన్షన్ టేబుల్. దేనికి? ఈ మెయిన్ టేబుల్ కి. కానీ అది ఎలా యాక్ట్ చేస్తుంది? ఈ హెచ్, ఎఫ్, జి ఈ 3 టేబుల్స్ కి అది ఫ్యాక్ట్ టేబుల్ లా చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఎ డైమెన్షన్ టేబుల్ ఇట్ సెల్ఫ్. సో ఇలాంటి స్కీమాస్ వచ్చినప్పుడు కాంప్లెక్స్ స్కీమాస్ వీటినే మనం ఏమంటామంటే స్నోఫ్లేక్ స్కీమా అంటాం. ఓకేనా? సో ప్రెసెంట్ మాక్సిమం వర్క్ అనేది స్టార్ స్కీమాలోనే అయిపోతుంది. సో ఐ థింక్ యూ గైస్ గెట్ సమ్ క్లారిటీ అబౌట్ దిస్ స్కీమాస్ ఆర్ ఓకేనా? కార్డినాలిటీలో మనకి రిలేషన్షిప్స్ ఉంటాయి. మెనీ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు మెనీ ఇలా ఉంటాయి. నెక్స్ట్ క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సింగిలే పెట్టచ్చు. బోత్ లో పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ టేబుల్ లో ఏమైనా రెప్లికేషన్స్ అవుతే దీంట్లోనే ఆగుతాయి. ప్రెసెంట్ మనం ఇచ్చిన డైరెక్షన్ అలా ఉంది. కానీ బోత్ డైరెక్షన్ లో ఇస్తే ఏమవుతాయంటే ఐదర్ ఎనీ వన్ ఆఫ్ టేబుల్ గెట్ రెప్లికేటెడ్ ఆర్ సమ్ చేంజెస్ మనం చేస్తే అది బోత్ టేబుల్స్ లో రెప్లికేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. సో మనం ఇలా చేస్తాం డేటా మోడలింగ్ అనేది. ప్రెసెంట్ ఇప్పుడు ఒకసారి ఉన్న ఆ రిలేషన్షిప్ ని నేను తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నార్మల్ గా అది డిఫాల్ట్ గా కనెక్ట్ చేసింది. కానీ అలా కనెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనే తీసుకొని ప్రోడక్ట్ ఐడి తీసుకెళ్లి ప్రోడక్ట్ ఐడిలో పెడతాను. ఆర్డర్ ఐడిలో పెట్టినా తీసుకునేది. కానీ మనకి అంబిగ్యూయస్ అవుట్పుట్స్ ఇచ్చింది. లైక్ అక్కడ ఉన్న అవుట్పుట్ ఆప్టిమమ్ గా కాకుండా వేరే వేరే అవుట్పుట్స్ ఇచ్చింది. మీరు చేస్తున్నప్పుడు ఏమైందంటే మీకు అవుట్పుట్ వచ్చింది కదా అది కరెక్టే అనుకుంటారు. కానీ అక్కడ మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది అది జనరేట్ చేయదు. సో దట్స్ ఇట్. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు సంథింగ్ లైక్ విజువలైజేషన్స్ అంటారు చూడండి. మాక్సిమం ఈ డాష్ బోర్డ్స్ కానీ పవర్ బిఐలో డాష్ బోర్డ్స్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా లైక్ మేబీ అది ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డాష్ బోర్డ్స్ చెప్తారు. ఇక్కడ డాష్ బోర్డ్స్ అనేది థింగ్ కాదు, దాని వెనకాల మీకున్న బ్యాక్గ్రౌండ్ తెలియాలి ఫస్ట్. డాష్ బోర్డ్స్ అంటే మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ తో అయిపోయింది. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్టాకెడ్ కాలమ్ చార్ట్ తీసుకుందాం. సో ఇక్కడ మనకు వచ్చింది కదా, దీన్ని టైల్స్ అంటాం. సో ఎస్టర్డే ఎవరైనా సెషన్ చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఇది చూడండి. సో కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే పోతాయి. నాకేం కావాలంటే ఇప్పుడు యాక్సిస్. సో యాక్సిస్ అంటే ఇప్పుడు నాకు దేంట్లో వస్తాయి? వై వాల్యూస్ లో వస్తాయి. ప్రెసెంట్ అది ఇది హారిజెంటల్ బార్ కాబట్టి సో నాకేం కావాలంటే ప్రతి ప్రోడక్ట్ రెవెన్యూ అనేది ఎక్స్ యాక్సిస్ లో పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి వై యాక్సిస్ లో పెడదాం. సో ఇలా వస్తున్నాయి. దీన్నే కాస్త మాడిఫై చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ 100% స్టాకెడ్ బార్ చార్ట్ లో ఉన్నాను. దాన్ని నేను తీసుకొని స్టాకెడ్ కాలమ్ చార్ట్ లో ఇస్తున్నాను. సో చార్ట్ మారుతుంది. లైన్ చార్ట్ లో ఇద్దాం, లైన్ చార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏరియా చార్ట్ ఉంది, ఏరియా చార్ట్ లో ఇస్తే ఏరియా చార్ట్ కూడా వస్తుంది. సో స్టాకెడ్ బార్ చార్ట్ లో ఇస్తే మొత్తం వస్తున్నాయి అవుట్పుట్స్. ఇక్కడ మీరు చేసేది ఏమి ఉండదు, లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏ కాలం ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలిస్తే చాలు. సో మెయిన్ థింగ్ వచ్చేసి డాష్ బోర్డ్స్ అంటే విజువలైజేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు గుడ్. బట్ బ్యాక్ ఎండ్ లో మెజర్స్ ఎలా రాయాలి, డాక్స్ ఏంటి, కాలం వర్సెస్ మెజర్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవాలి. డేటా మోడలింగ్ ఏంటి, డేటా మోడలింగ్ లో కార్డినాలిటీ అంటే ఏంటి, క్రాస్ ఫిల్టర్ డిటెక్షన్ అంటే ఏంటి, ఇలాంటి థింగ్స్ తెలుసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. సో డాష్ బోర్డ్స్ మీరనే కాదు, అది ఎవరైనా పెడతారు. ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు బేసిక్ థింగ్ కదా అది. ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ ఈ
కాలమ్ చార్ట్‌ని నేను తీసుకున్నప్పుడు స్టాకెట్‌లో పెట్టేద్దాం సింపుల్ చార్ట్ లాగా. ఎక్స్ యాక్సిస్‌లో ప్రోడక్ట్ నేమ్ అంటే ఇటు నాకు నేమ్స్ కావాలి. వై యాక్సిస్‌లో రెవెన్యూ కావాలన్నారు. లెజెండ్ అంటే ఏంటంటే దాన్ని స్ప్లిట్ చేసిద్ది. ఏ ఫ్యాక్టర్ మీద అంటే రీజియన్ మీద స్ప్లిట్ చేద్దాం మనం. సో అప్పుడు ఏమవుతుంది ఈచ్ రీజియన్‌కి ఒక ప్రోడక్ట్‌కి రెవెన్యూ ఎంత వచ్చిందో చూపిస్తుంది. ఇక్కడ చూడండి వెస్ట్‌లో అనేది పర్పుల్ కలర్‌లో ఉంది. సౌత్ ఆరెంజ్ కలర్‌లో, నార్త్ బ్లూ కలర్‌లో, ఈస్ట్ అనేది స్కై బ్లూ కలర్‌లో ఇస్తున్నాడు. సో అది సింపుల్ థింగ్. ఇది కాదు మనకి. బ్యాక్ ఎండ్‌లో మెయిన్ క్వెరీస్ ఎలా రన్ చేయాలి? మెర్జ్ చేయడం ఎలా? అపెండ్ క్వెరీస్ చేయడం ఎలా? సో వి ఆర్ గోయింగ్ టు సీ వన్ ఇంపార్టెంట్ థింగ్ నౌ. ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్‌లోకి వెళ్దాం. సో ట్రాన్స్ఫార్మ్ డేటాలో వి ఆర్ నౌ డీలింగ్ విత్ హౌ టు మెర్జ్ డిఫరెంట్ క్వెరీస్. క్వెరీస్ అంటే ఇక్కడ షీట్స్ అనుకుందాం. నా దగ్గర చూడండి డేటా పాపులేషన్ రా డేటా 1980 టు 1990, 1990 టు 2000, 2000 టు 2010 ఆ డేటా ఉంది. సో నాకు ఇవన్నీ ఇప్పుడు ఏం కావాలంటే ఈ 3 షీట్స్ కలిపేసి నాకు ఒక మెయిన్ షీట్ లా రావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మెర్జింగ్ క్వెరీస్. సో వీఆర్ హియర్ ట్రైయింగ్ టు డూ సమ్ అపెండ్ ఆపరేషన్. చూడండి ఈ 3 షీట్స్ కలిపేసి నాకు మెయిన్ షీట్ లా రావాలి. ఫర్ దట్ వీ హ్యావ్ వన్ ఆప్షన్ హియర్ అపెండ్ క్వెరీస్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది టాప్ రైట్ లో. సో మీరు ఆప్షన్ లోకి వెళ్ళి అపెండ్ క్వెరీస్ అంటే డైరెక్ట్ గా అపెండ్ అయిపోతాయి. నాకు అలా వద్దు. అపెండ్ క్వెరీస్ యాజ్ న్యూ అంటున్నా. సో న్యూ అంటున్నప్పుడు తను చెప్తున్నాడు 2 టేబుల్స్ ఉన్నాయా 3 ఆర్ మోర్ అంటే నా దగ్గర 3 ఆర్ మోర్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ నాకు కావాల్సిన డేటా వచ్చేసి 1980 నుంచి 1990 వరకు కావాలి. ఫస్ట్ టేబుల్ అది. సో అది పెట్టేశాను అక్కడ. సో ఫస్ట్ ఒకటి ఉంది డిఫాల్ట్ గా. ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఇట్. సో ప్రెసెంట్ అది సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఓకే. సో ఫర్ దట్ ఇట్ ఈస్ గివింగ్. సో సెకండ్ వచ్చేసి 1991 2000 అండ్ థర్డ్ వచ్చేసి ఈ 3 డేటాస్ కావాలి నాకు. ఓకే చేస్తున్నాను. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఐ థింక్. ఓకే హియర్ వన్ థింగ్ ఇస్ హ్యాపెండ్. మనం అపెండ్ క్వెరీస్ యాజ్ న్యూ చేయలేదు. డైరెక్ట్ క్వెరీని అపెండ్ చేసింది. లైక్ 3 షీట్స్ ని దాంట్లో పెట్టేసింది. వి విల్ జస్ట్ మేక్ ఇట్ యాజ్ అపెండ్ క్వెరీ యాజ్ న్యూ. నాకు న్యూ షీట్ లో కావాలి 3 డేటాస్. సో first data is there. So I'm just adding it. Now I'm just adding third one. So I'm just adding this. Okay. సో ఇక్కడ అపెండ్ 1 వచ్చింది. దానికి ఒక నేమ్ ఇద్దాం. వి హావ్ మెర్జ్డ్ ఇట్ రైట్ కదా. సో అపెండ్ చేసాం కాబట్టి న్యూ డేటా అని రాస్తున్నాను. సో దీనికి ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూ డేటా ఉంది. సో దీన్ని ఎందుకు పెట్టుకున్నాం అంటే ఈ 3 క్వెరీస్ ప్రతిసారి నేను లోడ్ చేస్తుండడం ఒక్కొక్కటి ఈచ్ ఇండివిజువల్ మీద వర్క్ చేయడం కన్నా న్యూ డేటాని ఈ 3 క్వెరీస్ ని మెర్జ్ చేసుకున్నా. దీంట్లో చూడండి మనకి కొన్ని నల్ వాల్యూస్ వస్తున్నాయి, కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. సో నల్ వాల్యూస్ అన్నప్పుడు మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం అట్రిబ్యూట్ లైక్ వాట్ ఈస్ ది థింగ్ హియర్. సో వీ హ్యావ్ కంట్రీ సిరీస్ దట్స్ ఇట్. వీ హ్యావ్ ఇయర్స్. ప్రజెంట్ ఇలా చేసుకోవచ్చు మనం. ఏం చేసాం అపెండ్ క్వెరీస్ లోకి ఆప్షన్ లోకి వెళ్ళి సో అపెండ్ క్వెరీస్ యాజ్ న్యూ అంటే సో న్యూ డేటా షీట్ లో ఇచ్చింది. సో ఇప్పుడు దాన్ని లోడ్ చేసుకుందాం ఒకసారి. సో హియర్ యూ కెన్ సీ వీ హ్యావ్ సమ్ ఎర్రర్స్ దేర్. సో ఎర్రర్స్ అనేవి ఎలా డీల్ చేయాలో మనం ఎండ్ ఆఫ్ ద సెషన్ తెలుసుకుందాం. లైక్ ఎండ్ ఆఫ్ ద పవర్ బిఐ బికాస్ ఐ డోంట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఇట్ ఆన్ నౌ బికాస్ ఇట్స్ సమ్ కాంప్లెక్స్ థింగ్. సో క్లోజ్ చేసాం. సో ఐఎమ్ గోయింగ్ టు సమ్ న్యూ షీట్ దేర్. నెక్స్ట్ ఐ వాంట్ టు సీ ద టేబుల్ వ్యూ. సో టేబుల్ వ్యూస్ ఒకసారి చూద్దాం ఏ టేబుల్స్ లో ఏమున్నాయో. సారీ. సో వీ హ్యావ్ న్యూ డేటా దేర్. సో టేబుల్ వ్యూలోకి వెళ్ళి ఫస్ట్ ఓకే దట్స్ ఇట్. ప్రోడక్ట్ డైమెన్షన్ చూద్దాం ఒకసారి. ఈ టేబుల్లో ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ రా డేటా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఏమనుకున్నాం మనం ఏమైనా కాలం మనకి అన్కేటగరైజ్ లో ఉన్నా అంటే ఎలా తెలిసింది అంటే ఫస్ట్ కంట్రీ ఆ కాలం ని తీసుకొని ఇక్కడ చూడండి డేటా కేటగిరీ కాలం టూల్స్ అనే ట్యాబ్ లో డేటా కేటగిరీలో అన్కేటగరైజ్డ్ అని ఉంది. సో దాంట్లోకి వెళ్ళి నేను ఇవ్వాలి దానికి అది కంట్రీస్ అని. సో ఇస్తున్నప్పుడు ఇక్కడ మనకు మార్పు ఏం రాదు కానీ ఇక్కడ చూడండి గ్లోబ్ అనే ఒక సింబల్ లాగా వచ్చింది. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ డీలింగ్ సమ్ ఓకే. నాకు ఇంకో మెయిన్ థింగ్ ఇప్పుడు డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెయిన్ డేటా అనేది రెప్లికేట్ అవ్వకూడదు. అంటే మెయిన్ డేటాతో ఎప్పుడు డీల్ చేయమాకండి. సో దానికోసం ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్ లోకి వెళ్ళి అంటే పవర్ క్వెరీలోకి వెళ్ళి సింపుల్ గా ఈ న్యూ డేటా ఉంది కదా. సో దీని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను నేను.
సో ఆ న్యూ డేటాని ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మీకు ఒక ఆప్షన్ వచ్చింది రిఫరెన్స్ అని. సో రిఫరెన్స్ అని చెప్పగానే అదేమైందంటే రిఫరెన్సెడ్ డేటాలా మారింది. న్యూ డేటా 2 అని వచ్చింది కదా, దీనికి నేమ్ ఇద్దాం. రిఫరెన్సెడ్ డేటా అని నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ డేటా రిఫరెన్స్ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే న్యూ డేటాలోకి వెళ్ళాను. న్యూ డేటాలోకి వెళ్ళి దీన్ని సింపుల్ గా డిలీట్ చేస్తున్నాను. ఏమొస్తుందో చూడండి. ద క్వెరీ న్యూ డేటా కెనాట్ బి డిలీటెడ్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ రిఫరెన్స్డ్ బై అనదర్ క్వెరీ. రిఫరెన్స్డ్ డేటా అంటే మనం మెయిన్ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు ఒక రిఫరెన్స్ క్రియేట్ చేస్తే ఆ రిఫరెన్స్ మనం డిలీట్ చేయలేము. అంటే డేటా సెక్యూరిటీ పెరిగింది, ప్లస్ మనం రిఫరెన్స్డ్ డేటాలో వర్క్ చేయడం వేరు, న్యూ డేటాలో వర్క్ చేయడం వేరు. మనకేమైనా రెప్లికేషన్స్ న్యూ డేటా మెయిన్ డేటాలో అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు. సో యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ రిఫరెన్స్డ్ డేటా. సో దట్స్ ఇట్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సమ్ సింపుల్ టేబుల్. ఫ్యాక్ట్ టేబుల్ లోకి వద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us do some simple measures or some we can create some columns. See, సో పవర్ క్వెరీ అర్థమైంది కదా. సో పవర్ క్వెరీలో మీరు ఏమేమి చేయొచ్చు అంటే ఫస్ట్ నల్ వాల్యూస్ కోసం చెక్ చేసుకోవచ్చు. నల్ వాల్యూస్ ఏం లేవు ప్రెసెంట్. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే డేటా టైప్స్ చెక్ చేయాలి. ఏమైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని పెట్టి ఆ డేటా టైప్ సిమిలర్ డేటా టైప్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్డర్ డేట్ ఉంది చూడండి. ఇక్కడ ఆర్డర్ డేట్ నార్మల్ దేంట్లో ఉంది, ఐ థింక్ ఇట్స్ అండర్ హోల్ నెంబర్. దాన్ని నేను డేట్ లో పెడుతున్నాను, అది డేట్ లా కన్వర్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఇస్తాడు రీప్లేస్ కరెంట్ చేయాలా, న్యూ స్టెప్ లో యాడ్ చేయాలంటే రీప్లేస్ కరెంట్ అంటున్నాం. సో అది వచ్చింది. ఇట్స్ ఓకే. క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, రెవెన్యూ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ P15 ఉంది కదా, లైక్ ఈ P15, P5, P6, P14 లైక్ ప్రోడక్ట్స్, P20. సో ఈ ప్రోడక్ట్ నేమ్ ప్లస్ ఈ రెవెన్యూ ఉంది కదా సైడ్ బై సైడ్ రావాలనుకుంటున్నా ఒక న్యూ కాలమ్ లో. అర్థమైంది కదా. సో ఈ P5 ప్లస్ ఈ రెవెన్యూ ఈ రెండు సైడ్ లో రావాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఎక్సెల్ లో చూద్దాం ఫస్ట్ ఒకసారి. నా దగ్గర P5 అనే ఒక ఆప్షన్ ఉంది. లెట్స్ అలాగే P6, అలాగే P7, P8 ఇలా ఉన్నాయి. సో నాకేం కావాలంటే ఇక్కడ రెవెన్యూ ఉంది వాటిది 2000, 4000, 5000 అండ్ 6000. సో అలా ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే ఈక్వల్ టు అవుట్పుట్ రాస్తాను డైరెక్ట్ గా. నాకు P5 ఒక ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ వచ్చి 2000 అని రావాలి. అర్థమైందా. సో నెక్స్ట్ అలాగే P7 ఇలా వచ్చి 5000 అని రావాలి. సేమ్ అలాగే ఇది కూడా P6 సేమ్ అలాగే వచ్చి ఒక 4000 అని రావాలి. సో ఇప్పుడు అయితే నేను మాన్యువల్ గా రాశాను, ఒకసారి తీసేద్దాం. ఫస్ట్ ఎక్సెల్ లో ఫార్ములా చూద్దాం అది ఎలా రాయాలో. సో ఎక్సెల్ అయితే సింపుల్ గా నేను ఏం చేయొచ్చు అంటే ఈ P5 కావాలి. P5 నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ప్లస్ డైరెక్ట్ గా ఇది ఈ ఆప్షన్. సో ఎంటర్ అన్నప్పుడు వాల్యూ హ్యాష్ వాల్యూ. సో వాట్ ఈస్ థింగ్ హియర్. సో ఈజ్ ఈక్వల్ టు P5. ఓకే, next 2000. So why it is not accepting? I think because of its thing ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి కదా, సో దాని వల్ల రావట్లేదేమో. సో లెట్ మీ డూ 6 8 7. So when I try this 5 plus 1 second. So it is not accepting, I think because of some modifications. మనకు సింపుల్ గా ఒక పని చేద్దాం, నెక్స్ట్ అడిషన్ పర్ఫామ్ చేద్దాం. సో I think my Excel is not working. 5 plus 2000. So it is working well. So what is thing here? 2005. Okay, let's go into Power BI now. Same అలాగే ఇక్కడ ట్రై చేద్దాం ఒకసారి. సో I want to take fact table here. సో ఫ్యాక్ట్ టేబుల్లో సో మనం మెజర్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉండిద్ది న్యూ మెజర్ అని, న్యూ కాలమ్ అని. అప్ టు నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ కాలమ్ దేర్. సో న్యూ కాలమ్ క్రియేట్ చేస్తున్నాను. సో మెజర్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మనకు చూడండి ఇక్కడ కాలమ్ అని మనకు కావాల్సిన కాలమ్ నేను రావాలి. ఐఎమ్ రైటింగ్ సంథింగ్ లైక్ న్యూ కాలమ్ అని రాస్తున్నాను.
సో న్యూ కాలం రాసిన తర్వాత దాంట్లో నాకేం కావాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది P5 ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఐడి. సో ప్రోడక్ట్ ఐడి కావాలి. దాని పక్కనే రెవెన్యూ. సో ప్రెసెంట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో వీ హ్యావ్ టు యూస్ కన్కాట్ ఐ థింక్. ఓకేనా, ఒకసారి ఎక్సెల్ లోనే చూద్దాం. సేమ్ ఇలాగే చేద్దాం ఒకసారి. కన్కాటినేట్ ఫస్ట్ ఇక్కడ చూడండి టెక్స్ట్ 1 ఇవ్వమంటున్నాడు. సో నా టెక్స్ట్ 1 వచ్చేసి 5, టెక్స్ట్ 2 ఇవ్వమంటున్నాడు. సో టెక్స్ట్ 2 వచ్చేసి 2000. సో when I close it, when I enter it, so 52,000. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. సో ఫస్ట్లీ నేనేం చేశానంటే డైరెక్ట్ ఒకసారి కన్కాటినేట్ యూజ్ చేయకుండా చూద్దామని చూశాను. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఐ థింక్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ అలాగే P5 ఇద్దాం. P6. I just want to use concatenate. Text 1 is my P6, text 2 is something like this, and text 3 వచ్చేసి 2000. సో నేను అనుకున్న అవుట్పుట్ ఇదే కదా ఫస్ట్. సో దట్స్ ఇట్ గైస్. ఫస్ట్ మనం డైరెక్ట్ గా రాయడానికి ట్రై చేసాం. సో అది యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి కన్కాటినేట్ యూజ్ చేస్తున్నాం. సేమ్ అలాగే కన్కాటినేట్ లో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇది P7 ఇద్దాం, ఇందులో P8 ఇద్దాం, ఇందులో P9. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా రాద్దాం ఒకసారి. కన్కాటినేట్ అంటే ఇట్ ఈస్ వన్ ఫంక్షన్ టు కన్కాటినేట్ టు స్ట్రింగ్స్ ఆర్ సంథింగ్. సో టెక్స్ట్ 1 వచ్చేసి P7 కావాలి, నాకు టెక్స్ట్ 2 వచ్చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ కావాలి కాబట్టి అది కోట్స్ లో ఇస్తున్నాను. అది దాన్ని ఒక టెక్స్ట్ లా కన్సిడర్ చేస్తుంది. సో థర్డ్ టెక్స్ట్ వచ్చేసి 4000 కావాలి. సో వెన్ ఐ ఎంటర్ ఇట్, ఓకే ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. సేమ్ అలాగే ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసాం ఇక్కడ. సో అది యాక్సెప్ట్ చేసింది. సేమ్ ఇదే విధంగా నా దగ్గర ఏం కాలం ఉంది, ప్రోడక్ట్ ఐడి కాలం ఉంది, రెవెన్యూ కాలం ఉంది. సో ఈ రెండు కాలమ్స్ ని కన్కాటినేట్ చేసి ఇలా నాకు న్యూ కాలం లో కావాలి. దిస్ ఈస్ మై టాస్క్ దట్ ఐ హావ్ టు డూ ఇన్ పవర్ క్వెరీ లైక్ పవర్ BI. ఒకసారి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ట్రై చేస్తే కూడా మనకి ఎర్రర్ చూపించింది. సో ఐ మీన్ పవర్ క్వెరీ నౌ అప్లై. సో ఓకే, ఎర్రర్ చూపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ కూడా కన్కాటినేట్ యూజ్ చేద్దాం. కన్కాటినేట్. సో కన్కాటినేట్ లో టెక్స్ట్ 1 వచ్చేసి నాకేంటి, టెక్స్ట్ 1 ప్రోడక్ట్ ఐడి. సో ఏదైనా మీకు డైరెక్ట్ ఇక్కడ P5 అలా రాయలేరు, మీరు ఆ కాలం నేమ్ ఇవ్వాలి. సో ఆ కాలం నేమ్స్ డేటా ఫ్రేమ్స్ లో ఉన్న కాలమ్స్ నేమ్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే చూపించింది అక్కడ మీకు ఏమేమి కాలమ్స్ ఉన్నాయో. నాకు ఫస్ట్ తీసుకోవాల్సింది ప్రోడక్ట్ ఐడి తీసుకున్నా. దాని మీద కర్సర్ వెళ్ళిన తర్వాత ట్యాబ్ నొక్కితే అది తీసుకునింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కామా ఇచ్చిన తర్వాత అది దేంట్లోకి వెళ్తుంది, పైన ఇక్కడ మీరు చూస్తే జాగ్రత్తగా టెక్స్ట్ 2 లోకి వెళ్తుంది. సో ఇప్పుడు టెక్స్ట్ 2 వచ్చేసి ఏముంది, రెవెన్యూ ఉంది. సేమ్ అలాగే రెవెన్యూ ఒకసారి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఓకే ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చింది. కానీ నాకు కావాల్సిన అవుట్పుట్ అది కాదు. లైక్ P5 తర్వాత నాకు స్లాష్ లేదా ఒక స్పెషల్ క్యారెక్టర్ రావాలి. నాకు అలా రావట్లేదు ఇక్కడ, చూసారా? సో ఇప్పుడు ఒకసారి మనం ఎక్సెల్ లో రాసినట్టే ట్రై చేద్దాం. చూడండి ఏం జరుగుతుంది. కామా తర్వాత మనం ఏం రాసాం, ఇక్కడ డబల్ కోట్స్ ఇచ్చి దాని మధ్యలో ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టి మళ్ళీ కామా ఇచ్చాం కదా. సో ఇక్కడ చూడండి ఏమైందో, ఎర్రర్ త్రో చేసిద్ది. ఎర్రర్ ఏంటి అంటే పవర్ BI ఎక్సెల్ కి రెండు కొంచెం సిమిలర్ ఉన్నాయి కానీ అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎక్సెల్ లో మనం రాసింది యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్సెల్ లో చూడండి సింపుల్ గా అయిపోయింది. ఇప్పుడు ఈ 2000 కూడా దీంట్లో యాడ్ చేయాలంటే ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు కన్కాటినేట్ ఫార్ములా రాసి ఫస్ట్ టెక్స్ట్ ఇది రావాలి. దీని తర్వాత సెకండ్ టెక్స్ట్ లో అని డైరెక్ట్ నేను ఇక్కడ రాసేస్తున్నా. 1 సెకండ్. సో సెకండ్ టెక్స్ట్ నాకేం కావాలంటే @ కావాలి. థర్డ్ టెక్స్ట్ ఏంటి, ఇది కావాలి. సో అలా రాసినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్సెల్ వరకు పవర్ BI యాక్సెప్ట్ చేయట్లేదు. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సింపుల్ గా ఆలోచిద్దాం. సో ఇక్కడ దాకా వచ్చింది కదా. కామా తర్వాత నేనేం చేస్తానంటే ఇంకో కన్కాటినేట్ ఓపెన్ చేస్తా. ఈసారి ఈ కన్కాటినేట్ చూడండి ఇప్పుడు 2 యాక్సెప్ట్ చేసిద్ది కదా. సో ఫస్ట్ దాంట్లో ఏం పెడతానంటే స్పెషల్ క్యారెక్టర్ పెట్టేసి కామా ఇచ్చి ఇప్పుడు పెడతాను థర్డ్ దాంట్లో రెవెన్యూ అని. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిద్దా, ఎస్ యాక్సెప్ట్ చేసింది. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, P5_ లైక్ సంథింగ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా పెట్టండి, @ అని పెట్టండి, నాకు రెవెన్యూ కావాలి. సో అలా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా?
ఇప్పుడు ఎక్సెల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎక్సెల్ లో ఒక కన్కాటినేట్ లోనే n నెంబర్ ఆఫ్ టెక్స్ట్ అనేవి రాయొచ్చు. ఈ డిఫరెన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎక్సెల్ షీట్ లో ఏం చేయొచ్చు? n నెంబర్ ఆఫ్ టెక్స్ట్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు కన్కాటినేట్ అని రాసిన తర్వాత టెక్స్ట్ 1, టెక్స్ట్ 2 ఇప్పుడు కామాస్ ఇస్తాను. కామా టెక్స్ట్ 2, కామా టెక్స్ట్ 3, టెక్స్ట్ 4, టెక్స్ట్ 5, టెక్స్ట్ 6 అలా వస్తూనే ఉన్నాయి. n నెంబర్ ఆఫ్ టెక్స్ట్ వస్తున్నాయి. కానీ పవర్ బిఐలో ఏమవుతుందో చూడండి ఒకసారి. కన్కాటినేట్ రాస్తున్నప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాం. ఇంకో మెజర్ రాద్దాం. ఓకే, ఇక్కడ న్యూ కాలమ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. కన్కాటినేట్ రాస్తే కన్కాటినేట్ ఫస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కామా ఇచ్చిన తర్వాత కామా ఇస్తే ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు, ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కన్కాటినేట్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ కంపేర్ టు దట్. ఇప్పుడు అలాగే మనం ఏం చేద్దామంటే ఈ కస్టమర్ ఐడి ఉంది కదా, దీంతో ఈ క్వాంటిటీని సేమ్ అలాగే పెడదాం. ఎలా రాసాం? టెక్స్ట్ 1 ఏం కావాలి? నాకు కస్టమర్ ఐడి కావాలి. సో ఆ కస్టమర్ ఐడి కాలం నేను తీసుకోవాలంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే అక్కడ కనిపిస్తుంది కస్టమర్ ఐడి తీసుకున్నా. తర్వాత కామా ఇచ్చిన తర్వాత నాకు ఇంకా టెక్స్ట్ రాయాలి నేను. అప్పుడు మళ్ళీ కన్కాటినేట్ రాసుకోవాలి. అంటే ఏదైనా మీరు కన్కాటినేట్ చేసేటప్పుడు 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ కన్కాటినేట్ రాస్తూనే ఉండండి. సో ఇప్పుడు కన్కాటినేట్ చేయాలి. దేన్ని చేయాలి? నాకు టెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇందులో స్లాష్ పెడుతున్నాను. తర్వాత కామా చూడండి, ఇప్పుడు టెక్స్ట్ 2 కావాలి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే నాకు ఒకసారి ట్రై చేద్దాం. కస్టమర్ ఐడితో పాటు ఈ క్వాంటిటీ మనకు ఫస్ట్ రిక్వైర్మెంట్ కదా, దాంతోనే నాకు రెవెన్యూ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టి ప్రెసెంట్ ఇప్పటిదాకైతే ఓకే. యాడ్ దాకా వచ్చాం మనం. ఎక్కడ దాకా వచ్చాం చూడండి. కస్టమర్ ఐడి వచ్చి తర్వాత స్లాష్ వచ్చింది. తర్వాత నాకేం కావాలి? క్వాంటిటీ కావాలి కదా. సో ఆ క్వాంటిటీ వచ్చింది. కానీ ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే టెక్స్ట్ 2 క్వాంటిటీ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అప్పుడు ఏం చేయాలి? ఇంకో టర్మ్ కోసం నేను కన్కాటినేట్ మళ్ళీ రాసుకోవచ్చు. సో మళ్ళీ కన్కాటినేట్ రాస్తే ఇక్కడ టెక్స్ట్ 1, 2 అని వచ్చాయి. ఇప్పుడు టెక్స్ట్ 1 లో నేనేం పెట్టచ్చు అంటే ఇప్పుడు టెక్స్ట్ 1 లో ఏం చేద్దాం? క్వాంటిటీ ఇద్దాం. డైరెక్ట్ క్వాంటిటీ ఇచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ 2 ఉంది కదా, ఇక్కడ ఏం చేద్దాం? రెవెన్యూ పెట్టేద్దాం డైరెక్ట్ గా. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్, ఇందులో ఏం లాజిక్ లేదు, ఎలా రాయొచ్చు అని కన్కాటినేట్ లో చూపిస్తున్నాను. దట్స్ ఇట్. సో ఒకటి క్లోజ్ చేసాం, ఇంకోటి క్లోజ్ చేసాం అనుకుంటా. ఎలా వచ్చింది? ఫస్ట్ కస్టమర్ ఐడి వచ్చి తర్వాత 4-1. సో 4 అనేది కూడా దాంట్లో మెర్జ్ అయిపోయింది. సో సమ్వేర్ వీ హ్యావ్ లీవ్ వన్ స్పెషల్ క్యారెక్టర్. సో మీరు ట్రై చేయండి. ఇలా కన్కాటినేట్స్ పెట్టి మనం ఎన్ని అయినా రాసుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ జూమింగ్ ఇట్. ఇది మన ఫార్ములా మనం రాసింది. సో కన్కాటినేట్ కస్టమర్ ఐడి కామా కన్కాటినేట్ స్టార్ లైక్ ఇక్కడ సింబల్ ఇచ్చాము. తర్వాత కన్కాటినేట్ క్వాంటిటీ ఇచ్చాము, కామా రెవెన్యూ ఇచ్చాము. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు మీరు హాయిగా ఎన్ నెంబర్ ఆఫ్ ఈ కన్కాటినేట్స్ ఫంక్షన్స్ పెట్టుకొని పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో ఓకే గైస్, సో ఫార్ వీ హ్యావ్ సీన్ హౌ టు అపెండ్ క్వెరీస్. లైక్ మీ దగ్గర 4-5 షీట్స్ ఉంటే ఒకేసారి డౌన్లోడ్ ఎలా చేయాలో మీకు తెలుసు, లోడ్ చేయడం ఎలాగో తెలుసు. ప్లస్ వచ్చేసి దాన్ని ఒక షీట్ మెయిన్ షీట్ లో పెట్టాలంటే అపెండ్ క్వెరీస్ యాజ్ న్యూ అని ఉంటుంది. సో ఆప్షన్ లోకి వెళ్ళొచ్చు. మీరు పవర్ క్వెరీలో చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? మీరు డేటా టైప్స్ చెక్ చేసుకోవాలి, దాంట్లో నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఓకేనా? మీకు చేసిన ప్రతి స్టెప్ ఏమవుతుంది? ఇటు సైడ్ రైట్ సైడ్ లో అప్లైడ్ స్టెప్స్ లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీరు వ్యూస్ లోకి వచ్చి ఈ మోడల్ వ్యూ లోకి వెళ్ళాలి. మోడల్ వ్యూ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఏమైనా డాష్ బోర్డ్ చేసే ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మోడల్ వ్యూ చూసుకోవాలి. దీంట్లో రిలేషన్షిప్స్ బిల్డ్ అయి ఉన్నాయా లేదా, ఉంటే ఎటువైపు నుంచి ఎటు ఉన్నాయి, ఏ డైరెక్షన్ లో ఉన్నాయి. సో ఈ కస్టమర్ డైమెన్షన్ నుంచి ఈ డైరెక్షన్ లో బోత్ వే ఉంది ఇక్కడ. సో ఇందాక మనం పెట్టామనుకుంటే ఇది ఐ డోంట్ వాంట్ బోత్ వేస్ బికాస్ ఇట్ మే గెట్ సమ్ ఎర్రర్స్. సో సింగిల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్డినాలిటీ చెక్ చేసుకోవాలి. మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీకు 1 to many కావాలా, many to 1 కావాలా, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అది రాసిన తర్వాత క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ లో మీరు చెక్ చేసుకొని మొత్తం రాసి చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకేనా? సో ఇలా మీరు డేటా మోడలింగ్ చేసే ముందు మీకేం తెలియాలంటే అసలు ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి, యాజ్ వి డిస్కస్. అసలు నార్మలైజ్డ్ డేటా అంటే ఏంటి, డీనార్మలైజ్డ్ డేటా అంటే ఏంటి, అది మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటి డీనార్మలైజ్డ్ డేటా అంటే? ప్రతిదీ ఒక ఎక్సెల్ షీట్ లో పెడుతున్నాం. దీంట్లో ఏమవుతుందంటే ఒక కస్టమర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు ఏదైనా మాడిఫై చేయాలంటే ఎవ్రీ టైం ఆ రికార్డ్ ని మార్చలేం మనం. సో దానికోసం ఏం చేస్తున్నాం? పర్సనల్ డీటెయిల్స్ ని పర్సన్ టేబుల్లో, లైక్ ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ టేబుల్ లో పెడుతున్నాము, అలాగే సేల్స్ ఉంటే సేల్స్ టేబుల్ లో అలా పెట్టేసి ఈచ్ టేబుల్ కి ఒక ప్రైమరీ కీ ఇస్తున్నాం. ప్రైమరీ కీ అంటే ఏంటి? యూనిక్ ఐడెంటిఫైయర్. ఈచ్ టేబుల్ ని ఐడెంటిఫై చేయడానికి దాంట్లో ఉన్న ఈచ్ రికార్డ్ ని. ఇప్పుడు ఏమవుతుంది? రాజేష్ అనే పర్సన్ కి 1 ఇచ్చాము ప్రైమరీ కీ. ఇచ్చినప్పుడు తన ఫ్యాక్ట్ టేబుల్లో తన డేటా మార్చాలంటే నేను సింపుల్ గా ఏం చేయొచ్చు? మీరు ఎస్క్యూఎల్ లో అయితే ఎస్క్యూఎల్ మీకు ఎవరైనా తెలుసుంటే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. వేర్ అనే కండిషన్ లో ప్రైమరీ కీ ఉంది కదా,
పర్సన్ ఐడి అనేది =1 అని ఇస్తే మోడిఫికేషన్స్ అన్ని ఆ రికార్డుకి ఆటోమేటిక్ గా డైనమిక్ గా అయిపోతాయి. సో ఇలా మీకు ఏం కావాలి, రిలేషన్షిప్స్ తెలియాలి, ఫ్యాక్ట్ డైమెన్షన్ టేబుల్స్ తెలియాలి, ప్రైమరీకి ఫారెన్ కీస్ తెలియాలి, స్టార్ స్కీమాకి స్నోఫ్లెక్స్ స్కీమాకి డిఫరెన్స్ చెప్పా గుర్తుంది కదా. సో ఒక ఫ్యాక్ట్ టేబుల్ కి ఎన్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటే దాన్ని ఏమంటున్నాం, స్టార్ స్కీమా అంటున్నాం. సేమ్ అలాగే ఆ స్కీమాలో ఉన్న డైమెన్షన్ టేబుల్ కి ఇంకా కొన్ని లైక్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటే దాన్ని ఏమంటున్నాం, స్నోఫ్లెక్స్ స్కీమా అంటున్నాం. మాక్సిమం ఆఫ్ బిజినెస్ యూస్ కేసెస్ లో మనకి బిజినెస్ యూస్ కేసెస్ లో ఏమైందంటే స్టార్ స్కీమాతోనే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఉంది కదా, ఇది సింపుల్ స్టార్ స్కీమా అనుకోవచ్చు. ఈ కస్టమర్ టేబుల్ కి ఇంకో 4 టేబుల్స్ కనెక్ట్ అయి ఉంటే అప్పుడు స్నోఫ్లెక్స్ స్కీమా అయింది. బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వన్ ఫ్యాక్ట్ టేబుల్ బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ ఫ్యాక్ట్ టేబుల్ ఫర్ అదర్ డైమెన్షన్ టేబుల్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ guys. I think these are the concepts that I have to cover, that I want to cover today. So from tomorrow we will go into an important concept, most important concept, which may be considered as a backbone of Power BI, which is DAX. సో మనం డాక్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మనం న్యూ కాలమ్ యాడ్ చేస్తున్నాం కదా, కాలమ్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వి విల్ గో ఫర్దర్ ఇన్ టు దట్, ఇంకా డీపర్ లోకి వెళ్దాం. మెజర్స్ ఏంటి, డాక్స్ అంటే ఏంటి, కాలమ్ అంటే ఏంటి, కాలమ్ కి మెజర్ కి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు డాక్స్ రాయాలి, ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం టుమారో. సో ఫర్ టుడే we are done guys. Thank you guys, thanks for your time. I think everyone enjoy it.